జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఇవాళ ధనుర్మాసంలో 23వ రోజు తిరుప్పావైలో 23వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. నిన్నటి పాసురంలో గోపికలు ప్రార్థించారు కృష్ణుణ్ణి మెల్లగా లేచి రమ్మని, మెల్లగా కళ్ళు తెరిచి తమ వైపు కటాక్షాన్ని ప్రసరించమని ప్రార్థించారు. ఆయన మెల్లగా కళ్ళు తెరిచి వీళ్ల వైపు చూసి ఏం కావాలి అని అడిగాడు. వీళ్ళేమంటారు, అంతరంగ గృహంలో కాదు, నువ్వు లేచి వచ్చి ఆస్థాన మంటపంలో కూర్చొని మా విన్నపాలు వినాలి అని కోరారు. ఎందుకంటే అంతరంగ గృహంలో ఇచ్చిన మాట ఆస్థాన మంటపానికి వచ్చే వరకు మర్చిపోవచ్చు, నేను ఇవ్వలేదనొచ్చు. అందుకని ఆస్థాన మంటపంలో వచ్చి కూర్చున్నాక మా విన్నపాలు ఏవో తెలియజేస్తాం, అప్పుడు నువ్వు అనుగ్రహించాలి అని చెప్పారు. పాసురం ఒకసారి అనుసంధానం చేసుకుందాం. మారిమలై ముழஞ்சில் மன்னி கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவிழித்து வேறுமயிர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி மூறி நிமிழ்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து அருளேலோரெம்பாவாய். மாரிமலை முழஞ்சில் மன்னி கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவிழித்து வேறுமயிர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி மூறி நிமிழ்ந்து முழங்கி புறப்பட்டு పోదరుమా పోలే. వర్షాకాలంలో రాజులు యుద్ధాలు చేయకుండా రాజ్యంలోనే ఉంటారు. యతులు యాత్రలు చేయకుండా వారి వారి మఠాల్లోనే ఉంటారు. సింహాలు కూడా వేటాడకుండా పర్వత గుహల్లో దీర్ఘ నిద్రలో ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు కురుస్తాయి, మొత్తం బురదగా ఉంటుంది, తడిగా ఉంటుంది, మేడు పల్లం ఎత్తు పల్లాలు ఏవి తెలియవు, నీటితో నిండిపోతుంది. కాబట్టి యాత్రకు యుద్ధాలకు వేటాడడానికి అనుకూలంగా ఉండే కాలం కాదు. ఆ నిద్రించి అంటే గాఢ నిద్రపోయిన సింహం, పర్వత గుహలో గాఢ నిద్రలో ఉన్న సింహం నిద్రలేచి తెలివి తెచ్చుకొని ఒళ్ళు విదిల్చి చుట్టూ తీక్షణంగా చూసి పరిమళభరితమైన తన వెంట్రుకలను నిగడ్చి అన్ని వైపులా తన శరీరాన్ని కదిలించి లేచి నిలబడి గర్జించి ముందుకు సాగినట్టుగా నువ్వు రావాలి అని. అంటే ఒక గుహలో దీర్ఘనిద్రలో ఉన్న సింహం లేచి వచ్చేటప్పుడు ఏమేం చేస్తుందో అవన్నీ వివరంగా చెప్పి అవన్నీ నువ్వు చేయాలి అని. యాదవ సింహం కదా, అందుకని ఈయన అలాగే రావాలి అని గోపికలు కోరుతున్నారు. అంటే కృష్ణుడి నడక సౌందర్యాన్ని చూడాలి అని వీళ్ళ అంతరంగం. యాదవ సింహమే పరబ్రహ్మం. ఆయన భక్త పరాధీనుడు, భక్తులు చెప్పిన విధంగా నడుచుకుంటాడు. అంతరార్థం ఏమిటంటే జగత్సృష్టి క్రమాన్ని వీళ్ళు చెప్తున్నారు. నిద్రపోవడం కారణతత్వం, నిద్ర లేవటం కార్యతత్వం. ప్రళయకాలంలోని నిద్ర యోగ నిద్ర, లేవటం సృష్టికాలం ఆసన్నమైంది అనడానికి సంకేతం. 2 దశల్లోనూ అమ్మ జీవాత్మలు అన్నీ స్వామితోనే ఉంటాయి. కారణతత్వంలో నామరూపాలు లేకుండా కలిసిపోయి అంతా ఒకటిగా కనపడుతుంది. సింహం గుహలో నిద్రపోవడం కారణతత్వం. కార్యతత్వంలో నామరూపాలతో అనేకాలుగా ఏర్పడతాయి. సింహం నిద్రలేచి జూలు విధిల్చడం కార్యతత్వం. తేజస్సు, జలము, పృథ్వీ ముందుగా ఏర్పడతాయి, తర్వాత మిగిలిన తత్వాలు ఏర్పడతాయి. ఈ పాసురంలో చూపులో తేజస్సు, వెంట్రుకలు నిగడ్చినప్పుడు ఏర్పడే చెమట, నీరు, తర్వాత వచ్చే వాసన క్రమాన్ని తెలియజేస్తున్నారు. పరబ్రహ్మం తానే పంచీకరణ చేసి అండాలను సృష్టించి స్థూల సృష్టి క్రమాన్ని చేసిన తర్వాత సూక్ష్మ సృష్టి చేయడానికి చతుర్ముఖ బ్రహ్మకు వేదాలను ఉపదేశించడమే గర్జించడం. శ్రీకృష్ణుడనే యాదవ సింహం అంతరంగ గృహం నుంచి లేచి ఆస్థాన మంటపంలోకి నడిచి రావటం సృష్టి క్రమాన్ని తెలియజేస్తుంది. అలా ఆయన నడిచి వచ్చే సౌందర్యాన్ని చూడాలని ఈ గోపికలు కోరుకుంటున్నారు. నీ పూవై పూవన్నా అవిసపు రంగువాడా అంటున్నారు. సౌందర్యం, సౌకుమార్యం, శీతలత్వం, మనోహరత్వం పూర్తిగా ఉన్నవాడా అని అర్థం. అంటే ఈ అవిస పువ్వుకి ఇవన్నీ ఉంటాయి. సౌందర్యం ఉంటుంది, సౌకుమార్యం ఉంటుంది, శీతలత్వం ఉంటుంది, మనోహరత్వం ఉంటుంది. కాబట్టి ఆ పువ్వుతో పోల్చారు.
నువ్వు సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడు. ఏవో కొన్ని గుణాలు చెప్పామని కోపం తెచ్చుకోకు, ఏవో మాకు తెలిసో కొన్ని చెప్పాం అని ఇంకా కొనసాగిస్తున్నారు. ఉన్ కోయిల్ నిன்று ఇంగనే పోందరుళి கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து అరుళ్. నీ భవనం నుంచి ఆస్థాన మంటపానికి వచ్చి విలక్షణమైన సింహాసనం మీద కూర్చొని మేము వచ్చిన పని పరిశీలించి అనుగ్రహించు అని గోపికలు ప్రార్థిస్తున్నారు. విష్ణు సహస్రనామంలో చతుర్గతి అని చెప్తారు. పరమాత్మకు గజ, సింహ, శార్దూల, వృషభ అనే 4 గతులున్నాయని, దివ్యక్షేత్రాల్లో కూడా భగవంతుడి అర్చారూపానికి శోభాయాత్ర జరిగే సమయంలో స్వామిని చతుర్గతుల్లో నడిపించే సంప్రదాయం ఉంది. స్వామి అలా 4 గతులలో రావడాన్ని గోపికలు చూడాలని కోరుకుంటున్నారు. పైగా పడకనిట్లో చెప్పిన మాటకు ఆయన కట్టుబడతాడో లేదో ఆస్థాన మంటపంలో అందరి ముందు చెప్తే కట్టుబడక తప్పదని గోపికల భావన కావచ్చు. మేముగా స్వతంత్రించి రాకూడదు, అయినా వచ్చాం, అందువల్ల మేము వచ్చిన పని పరిశీలించి అనుగ్రహించాలి అని కోరుతున్నారు. ఈ మాట వినగానే కృష్ణుడు, అయ్యో నేను పడవలసిన శ్రమ మీరు పడ్డారా అని నొచ్చుకొని తమను ప్రేమతో పరామర్శించాలి అని గోపికల కోరిక. గోపికల కోరికను అనుసరించి కృష్ణుడు అంతరంగ గృహం నుంచి ఆస్థాన మంటపంలోకి నడిచి వచ్చి కూర్చున్నాడు. గోపికలు రేపటి పాసురంలో తమ కోరికలను తెలియజేస్తారు. ఇప్పటిదాకా జరిగిందంతా శాస్త్ర ప్రకారం జరిగింది. పరమాత్మను చేరిన తర్వాత జరిగేది ప్రమాణాలకు వాక్కుకు అందేది కాదు. ఇందులో ఈ పాసురంలో సీర్యసింగం అంటే శ్రీ మహాలక్ష్మితో కూడిన శ్రీమన్నారాయణుడు. ప్రళయకాలంలో కూడా పరమాత్మ షాడ్వ్యుండు పరిపూర్ణయ్యే ఉంటాడు. నామరూపాత్మకంగా జగద్రూపం కనపడని కాలం అసత్తు అయినా కారణరూపంలో సూక్ష్మంగా ఉండడం వలన సత్తుగానే శాస్త్రం చెప్తుంది. అందుకనే వేదం ఉంది లేదు అని 2 రకాలుగా కూడా చెప్తుంది. లోకమంతా మహాప్రళయంలో ఉండగా నువ్వు మాత్రం ఉపనిషద్గోలో యోగనితులో ఉండి శ్రీ మహాలక్ష్మికి కూడా దుర్లభుడుగా ఉంటావు అని అష్టాక్షరి అనే అంతఃపురాన్ని వదిలి ద్వయమనే ఆస్థాన మంటపానికి వేయించేసి అనన్యార్హ శేషభూతులమైన మా మనవిని ఆలకించి మాకు పురుషార్థాన్ని కృప చేయమని గోపికలు ఇందులో కోరుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం.